నిన్న రాత్రి 8 PM వీడియోలో ఈ పెంటగాన్ రిపోర్ట్ గురించి మాట్లాడాం. సో మిత్రులు చాలామంది మెసేజ్లు అలాగే కొత్త రిపోర్ట్స్ ఈ విషయాలు మీరు ప్రస్తావించలేదు, ఇది భారత్కు ఎంత ముఖ్యము. సో ఇదే సబ్జెక్ట్ టాపిక్ ఇదే. మరి మీకు నాకు తెలిసిన విషయాలు మన యుద్ధ నిపుణులకు తెలియదా అంటే చూడండి, ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం వాళ్ళు ఏం చెప్తున్నారు. అమెరికా వాళ్ళు చెప్తున్నారు, మీరు చైనాను గమనించారు అనుకోండి, చైనాలో తయారవుతున్న అత్యుత్తమమైన ఆయుధాలు, మీరు అది యుద్ధ విమానాలు అనొచ్చు లేదా యుద్ధ నౌకలు, మిజైళ్ళు, వేటినైనా తీసుకోండి, వాళ్ళు టెస్టింగ్ టైంలోనే అంటే పరీక్షలు చేస్తున్న టైంలోనే తీసుకువెళ్ళి పాకిస్తాన్కి ఇస్తున్నారు. పెంటగాన్ రిపోర్ట్లో చాలా ముఖ్యమైన అంశం ఇది. అంటే ఇది ఒక JF-17 అనుకోవచ్చు, J-10 అనుకోవచ్చు, అలాగే వాళ్ళు ఇస్తున్న ఫ్రిగేట్స్. సో ఇదంతా చైనా వాడు తీసుకువెళ్ళి పాకిస్తాన్కి ఇస్తున్నాడు. మరి వాళ్ళు ఐరన్ బ్రదర్స్ అని మాట్లాడతాం కదా, ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కన్నా సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, వీటికన్నా కూడా చైనా వాళ్ళ డిఫెన్స్ పాలసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తాన్ని బలోపేతము చేయడానికి ఎలాంటి ఆయుధాలు ఇవ్వాలో చైనా వాళ్ళు ఇస్తున్నారు. ఇది రిపోర్ట్లో వీళ్ళు పేర్కొన్న ముఖ్యమైన అంశం. ఇప్పుడు దీన్ని మీరు గమనించారు అనుకోండి, చైనా వాడికి పాకిస్తాన్ వాడి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఏంటండి? ఏమీ లేదు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా ప్రస్తుతం సినారియోలో చూసారు అనుకోండి, ఈ LAC అంటాం చూసారా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇక్కడ భారత్ 3 లక్షల మంది సైనికులను మనం డిప్లాయ్ చేసి ఉంచాం. ఇవాళ ఇది డిసెంబర్ అండి. సో డిసెంబర్ నెల ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చలి ఎలా ఉంది? మొన్న కూడా చెన్నైలో బిలో 20, చాలా చలిగా ఉంది. ఇదే సిట్యువేషన్ మీరు హిమాలయాల్లో లడాక్ వద్ద అంటే 16,000 అడుగులు మీకు సీ లెవెల్ కన్నా చలి ఎలా ఉంటుంది? మీకు -10 degrees, ఇక రాత్రి అంటే -5కి కూడా వెళ్ళిపోతుంది. అలాంటి చలిలో లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా చూస్తే 3 లక్షల మందిని మనం డిప్లాయ్ చేసి ఉంచాం. అంటే ఇదంతా తెలియక కాదండి, మనకు తెలుసు. ఏదో అమెరికా వాడు చెప్పాడు, పెంటగాన్ వాడు చెప్పాడు, భారత్ ఏం చేస్తుంది, ఇలా ఉంటుంది కదా, లో ఎస్టీమ్ ఉంటుంది కదా మనకు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా, 3 లక్షల మంది LAC వద్ద మన సైనికులు. మీకు అదే చైనా వైపు చూశారనుకోండి, 100 మంది చనిపోయారండి. ఈ చలి వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మిలిటరీ బేసులు, మీరు అక్కడ ఒక 4-5 ఉంటారు, ఇది మా మిలిటరీ బేస్ అంటాడు. ఎందుకు? ఆ చలి తట్టుకోలేరు, వాళ్ళకి అనుభవం లేదు. మీరు ఇంకొక వైపు అదే మీరు LOC పాకిస్తాన్ వైపు 2 లక్షల మంది మన సైనికులు ఎప్పుడూ ఉంటారు, ఏది చలిలో కూడా ఉంటారు. ఇక బంగ్లాదేశ్ 1,00,000 మంది ఎనీ టైం, సిలిగురి కారిడార్ దగ్గర 1,00,000 మంది, అంటే 6 లక్షల మందిని మనము ఈ సరిహద్దుల వద్ద మాత్రమే 24/7 మోహరించి ఉంచాం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ను పెంచడానికే చైనా ఈ ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్కి ఎన్ని ఆయుధాలు ఇస్తూ ఉంటే భారత్ హై అలర్ట్లో ఉంటుంది, ఇంకా కొత్త అస్త్రాలు కొంటారు, విమానాలు కొంటారు, ఇలాగా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ పెరిగిపోతుంది. దీనికి ముఖ్యమైన కారణం చైనా కదా. అంటే చైనాను మనం శత్రువుగా చూడాలి అంటే మనం 100% వాడిని శత్రువులాగే చూస్తున్నాం. ఇప్పుడు వాడి దేశంలో తయారవుతున్న ఐఫోన్లు ప్రస్తుతం భారత్లో కదండి, ఇక్కడ నుంచే కదా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అలాగే ఫాక్స్కాన్, తాయివాన్కి సంబంధించిన దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్. సో మరి వాళ్ళ పరికరాలు కూడా సెమీ కండక్టర్స్ అనండి, చిప్పులు అనండి, ఇక్కడ తయారు చేసి విదేశాలకు మనం పంపిస్తున్నాం. ఇది చైనా వాడికి ఎంత పెద్ద దెబ్బ ఆలోచించండి. చాలా పెద్ద లెవెల్లో మనము వాడిని ఛాలెంజ్ చేస్తున్నాం. కానీ మనము చూడాల్సింది ఏంటంటే, శివుడు వరం ఇచ్చాడు, కానీ వీళ్ళందరూ కూడా భస్మాసురులే. మన మీద ఉండే పగతో ద్వేషముతో వాళ్ళ దేశాలను వాళ్ళే భస్మము చేసుకుంటున్నారు. ఇదే వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర అంతా కూడా చవకగా దొరుకుతుందండి. ఇప్పుడు రష్యా వాడేం పిచ్చివాడు కాదు కదా, బ్రహ్మోస్ మీరు భారత్లోనే తయారు చేసుకోండి, మీరు అమ్మకాలు చెయ్యండి, ఇంత కమిషన్ మాకు ఇవ్వండి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మాత్రమే వాడు చేశాడు. వాడు తయారు చేసుకునే ఆయుధాలు వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైంది? వ్యాపారం. ఇప్పుడు మీరు ఒక బ్రహ్మోస్, ఒక పీస్, ఒక మిజైల్ అన్నారు అనుకోండి, 34 కోట్లు ఖర్చు అవుతుందండి. అదే భారత్లో మీరు ప్రొడక్షన్ చేస్తే లెస్ దెన్ 10 crores మీరు రెడీ చేయగలరు. మరి మీ లాభాలు ఎంత చూసుకోండి ఒక్కసారి.
ఇప్పుడు సుఖాయ్ విమానాలు అంటాం, సుఖాయ్ 30 MKI అంటాం, 13,500 కోట్లు అవుతుందండి. భారత్లో రియల్గా సుఖాయ్ విమానాలు ఇంజిన్ని పక్కన పెడితే మనం 3,000 నుంచి 4,000 కోట్ల లోపలే తయారు చేయగలం. ఇవాళ మన దేశంలో 272 సుఖాయ్ విమానాలు ప్రపంచంలో ఎవడి వద్ద లేదు, ఇక్కడే తయారు చేసుకోగలమండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఇక్కడే నాసిక్ ఫెసిలిటీలో మనం తయారు చేయగలం. అంటే మన అంచనా, మన లెక్కలు మనకు ఉన్నాయి కదా. మరి చైనా వాడు ఏం చేస్తున్నాడు అంటే, చైనా వాడు మనతో యుద్ధము అనేది చెయ్యలేడండి, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. అలాగే ఇవాళ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, పెంటగాన్ వాళ్ళు ఒకవైపు చైనా, ఇంకొక వైపు బంగ్లాదేశ్, ఇటువైపు పాకిస్తాన్, వీళ్ళందరూ కలిసి భారత్ను ముట్టడించాలని చూస్తున్నారు. 3 ఫ్రంట్ వార్ వాళ్ళు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని భారత్ గమనిస్తుందా అంటే 100% మనం గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, ఇదంతా కాదండి, ఈ లెక్కలు కాదు. మన వద్ద బ్రహ్మోసులు ఉన్నాయి, సుఖాయ్ విమానాలు ఉన్నాయి, సూపర్ సుఖాయిలు కూడా. అంటే 70,000 కోట్లు ఖర్చు పెట్టి మనము సూపర్ సుఖాయిలు తెచ్చుకుంటున్నాం, ఇక్కడే తయారు చేస్తున్నాం. సో ఆ కెపాసిటీలో ఉన్నప్పుడు మీరు గమనించారు అనుకోండి, చైనా వాడు ఎన్ని ఎయిర్ బేసులు పెట్టినా మనతో యుద్ధము చెయ్యలేడండి, యుద్ధము చేసే ప్రసక్తే లేదు. వాడి మెయిన్ ల్యాండ్ చైనా చాలా చాలా దూరంలో ఉంటుంది, జరగదు. అదే బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి, వాడు ఒక శత్రువే కాదు, అంతే కదా. బంగ్లాదేశ్ మనం శత్రువుగా చూడడానికి లేదు, కాబట్టి నిలువరించడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రియల్ ఫోర్స్ని వాడేమో అనుకోండి, వాడు అక్కడ ఉండడు, బంగ్లాదేశ్ అనే దేశమే ఉండదు. నేను చూసేది అంటే పాకిస్తాన్. ప్రతి వాళ్ళు చూడండి పాకిస్తాన్ సెంట్రిక్గా, చైనాను పక్కన పెట్టండి, బంగ్లాదేశ్ని పక్కన పెట్టండి, పాకిస్తాన్కి మేజర్గా ఎవరు సపోర్టు? అమెరికా వాడే కదా. 686 మిలియన్ అమెరికన్ డాలర్స్. వీడు ఎందుకండి పాకిస్తాన్కి ఫండింగ్ ఇస్తాడు? తీవ్రవాదులు. అసలు నీ ప్రైమ్ మినిస్టర్ అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అసీం మునీర్ వీళ్ళే తీవ్రవాదులు కదా. వీళ్ళు ఏ తీవ్రవాదుల మీద వెళ్ళి దాడులు చేస్తారండి? ఆఫ్ఘనిస్తాన్లో జరిగేదంతా ఉత్తి వ్యవహారం అండి. ఈ అమెరికా యొక్క టార్గెట్ అంతా భారత్. మనము ఎదగకూడదు, మనము ఒక ఫర్మిడబుల్ ఫోర్స్గా ఎదగకూడదు. కాబట్టే వీళ్ళు పాకిస్తాన్ని పెట్టుకొని మనల్ని చెక్ చేయాలనుకుంటారు. కాబట్టి నన్ను అడిగారు అనుకోండి, 3 ఫ్రంట్ వార్ కాదండి. పాకిస్తాన్ విషయంలో 2 లక్షల మంది సైనికులు అంటున్నాను కదా. ప్రతి వారము మీరు ఒక రోజు టార్గెట్ చేసి పాకిస్తాన్ సైనికుల మీద మీరు కాల్పులు జరుపుతూనే ఉండాలి. వాడు చేయడం కాదు, మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళు వస్తే నో ఫస్ట్ యూజ్ కదా, వాడు కాల్పులు జరిపి మన సైనికులు గాయాల పాలై ఎవరైనా మరణిస్తే అప్పుడు మనము వాడి మీద దాడులు చేస్తాం. అలా కాదండి, యాజ్ పర్ షెడ్యూల్ ఎవ్రీ వీక్ మీరు వాడి మీద కాల్పులు చేస్తూనే ఉండాలి. రేపు ఏదో ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి కరాచీ పోర్టు మీద మీరు దాడులు చేశారు అనుకోండి, పాకిస్తాన్ యొక్క ఖేల్ ఖతం అంటే ఆటోమేటిక్గా అమెరికా వాడు, బంగ్లాదేశ్ వాడు, చైనా వాళ్ళు ఆగిపోతారు. మరి ఇన్ని ఆయుధాలు మనకి ఎందుకండి అంటే, ఆసియా ఖండములో మన యొక్క ఫైర్ పవర్ ఏంటి, మన ఎయిర్ పవర్ ఏంటి, దీనిని చూపించడానికే మనం ఇంతంత పెద్ద స్థాయిలో పరీక్షలు అనండి, ఆయుధాలు అనే వాటిని మనం సమీకరిస్తున్నాం. సో ఇదే మనం చూడాలి. మరి అలాంటిది పెంటగాన్ వాడు చెప్పాడు కాబట్టి భారత్ ఇలాంటి యాక్షన్, ఇలాంటి కౌంటర్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ఎవరైనా మాట్లాడితే అందులో ఎటువంటి నిజము లేదండి. మనము ఏం చెయ్యాలో ఆల్రెడీ మనం చేస్తున్నాము. దీనిని మీరు గమనించారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.